వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ5. కృష్ణా గోదావరి అధ్యక్షతంగా సమాచారం కొన్ని విషయంలో తెలియజేస్తున్నాం. కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు సుమారు 10 జిల్లాల్లో విస్తరించి ఉన్నది. 5 లక్షల మంది మెంబర్స్ దీనిలో ఉన్నారు. అయితే ప్రతి 3 సంవత్సరములకు ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ లో సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకుంటారు. అయితే 39వ సమాలోచన సభలో సుమారు 42 మంది పాస్టర్లను కౌన్సిల్ నుంచి తీసివేసి ఒక దొంగ కౌన్సిల్ ను జరిపించాలని బిషప్ శ్రీ జార్జ్ కొర్నేలియస్ గారు మరియు వారి తమ్ముడు తాంటెపూడి రవికుమార్, అలాగే పండు జగదీష్ మరియు వారి మిత్ర బృందం ఈ సమాలోచన సభలో అధ్యక్ష ఖండానికి సంబంధం లేని సుమారు 200 దొంగ ఓటర్లను కలిపి ఎలక్షన్ నిర్వహించాలని ఆలోచన చేశారు. అయితే నేను సీనాడు కౌన్సిల్ మెంబర్ గా ఉండి దీని కొరకు పోరాడుతూ హైకోర్టులో సిఆర్పి వాద్యం వేయడం అయినదే. ఇక ఆ కేసులో ఈ రోజు గౌరవనీయులైన హైకోర్టు వారు జరగాల్సిన అధ్యక్ష ఖండ సమాలోచన సభ మీద స్టే విధించడం అయింది. ఇది ప్రెస్ వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇది దాని క్రింద ఉన్నటువంటిది 24 యూనిట్స్ లో ఉంటాయి అనమాట. డైస్ 24 డైసెస్ లో కృష్ణా గోదావరి ఒక డైసెస్ అనమాట దానిలో. కాబట్టి ఈ యొక్క కృష్ణా గోదావరిలో జరిగేటువంటి అరాచకాన్ని మేము తొలగించాలని చెప్పేసి, ఆపాలని చెప్పేసి కొంతమంది హెంచ్మెన్లు ఏంటంటే వాళ్ళకి చేరి బిషప్ ప్రక్కన వాళ్ళు అదని ఇదని చెప్పేసి, బిషప్ కూడా ఆరోగ్యం కూడా సరిగా లేదు. అతని మీద బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ లాంటి స్లైట్ గా వచ్చింది. అతను కూడా ఏంటంటే నడిచే స్థితిలో లేడు, మాట్లాడే స్థితిలో లేడు. అయినా సరే రాజకీయాలు మాత్రం హెచ్చుమెన్ పెట్టుకొని విపరీతంగా చేస్తున్నాడు. అందులో ఒక అతను జగదీష్ అనే తను ఒక 3 నెలల క్రితం ఏం చెప్పాడు మాకు, ఎందుకన్నా కోట్లకి మాకు ఇప్పుడు 30 లక్షలు అని ఏం చెప్పాడు. ఆ 30 లక్షలు ఎవరివి, ఎక్కడి నుంచి చేశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అవన్నీ కూడా చర్చస్ నుండి వచ్చినటువంటి డబ్బులే. మా పేదవాళ్ళు వేసినటువంటి చందాలు తీసుకున్న వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతూ వాళ్ళ యొక్క పదవులు, వాళ్ళ యొక్క ఆ యొక్క ఆఫీస్ బేరర్స్ గా, వాళ్ళ యొక్క సెక్రటరీలు, ట్రెజరర్లు ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుని ఇలాంటి అన్ని కూడా దొంగ ఓట్లు జమ చేసి వీటిల్లో ఏంటంటే ఒక వర్గాన్ని లేకుంటే ఎవడైతే తిరుగుబాటు చేస్తారో ఈ పేర్లు మేము ఎక్స్కమ్యూనికేట్ చేస్తాం, మిమ్మల్ని చర్చ నుండి మేము బహిష్కరిస్తామని చెప్పేసి మేము బెదిరిస్తూ ఉన్నటువంటి వారు అనమాట. ఇలా చాలా బెదిరింపులు చేసినట్టు అయినా సరే ఏంటంటే నేను న్యాయం కొరకు నిలబడినటువంటి వారు. చూడండి పిల్లరా, ఇప్పుడే మనకి 30 లక్షల కోట్లు ఖర్చు పెట్టారంటే వాళ్ళు ఎంత దోపిడీ జరుగుతుందో మీరు చాలా అర్థం చేసుకోండి. మేము గత ఒక 4-5 నెలల క్రితము మీ సినాడ్కి కూడా, మా హెడ్ ఆఫీస్ సినాడ్ ఉంటుంది మెడ్రాస్ 5th వైట్స్ రోడ్ లో ట్రస్ట్ అసోసియేషన్ ఆఫీస్, అక్కడ కూడా పెట్టాం. ఈ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ బిషప్, తన తమ్ముడు తంటేపూడి రవికుమార్, తన భార్య దాసరి జాషువా కుమారి, ఆవిడ ఏంటంటే ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా ఉంటాము. ఈ బందర్లో ఉన్నటువంటి షార్కీ స్కూల్ కి, విజయవాడలో బిషప్ అనే స్కూల్ కి కరస్పాండెంట్ గా ఉంటామంట. దేనికి వచ్చారు మీరు, మాస్టర్ పని చేసుకుంటా వచ్చినటువంటి వాళ్ళు, వై యూ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, వాట్ ఈస్ యువర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, మేము అదే అడుగుతున్నాం. మేము మీరైతే ఆ పదవులని వాటి అడ్డం పెట్టుకొని మీరు ఇలా దోపిడీలు చేయాలంటే చాలా తప్పది. భగవంతుడు కూడా దాన్ని హర్షించేటువంటి వాడుగా ఉన్నట్లుగా ఆ యొక్క కోపం ఏంటి, మిషనరీస్ ఎప్పుడో వచ్చి మనకి అంత విజయనగరంలో ల్యాండ్స్ కానివ్వండి, లేదా మన సిఎస్ఐ ఆఫీస్ ప్రక్కన డాల్ఫిన్ హౌస్ మన బిల్డింగ్ ఒకటి, సుమారు ఒక 200 మంది ఉంటారండి. అవుట్ ఆఫ్ 655 లో నాన్ క్రిస్టియన్స్ ఒక 200 మంది ఉంటారు. నెక్స్ట్ బిషప్ గారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు కానీ వీళ్ళు కానివ్వండి, వాళ్ళు సుమారు ఒక 60 మందిని ఇంక్లూడ్ చేసుకున్నటువంటి వారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కొంతమంది పాస్టర్స్, వాళ్ళ భార్యలు, వీళ్ళందరూ కూడా పెట్టుకొని అదర్ ప్యానల్ రానికోకుండా వాళ్ళందరూ కూడా ఒక నెపోటిజం లాగా, కుటుంబ పరిపాలన చేయాలని చెప్పేసి వాళ్ళు మరి చేస్తున్న కార్యక్రమంలో మేము నిన్న కూడా మరి హైకోర్టులో వెళ్ళాం. మేము ఆ జడ్జి గారు కూడా చెప్పారు మాకు, అక్కడ వాదనలు జరిగేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ కంటిన్యూయింగ్ దెన్ వాట్ అని చెప్పేసి అడిగినటువంటి వారు అనమాట. అయినా సరే వీళ్ళు లెక్క చేయకుండా రేపు పెడతాను, రేపు కౌన్సిల్ మీటింగ్ పెడతాను, ఉదయాన్నే 7 గంటలకే పెడతాను అని చెప్పేసి ప్రయత్నిస్తుండగా ఈ రోజు మేము ఏంటంటే అర్జెంట్ హౌస్ మోషన్ మూవ్ చేసి మేము న్యాయస్థానం వారి దగ్గర మేము ఆర్డర్ తీసుకున్నాము. ఈ యొక్క రేపు జరగవలసినటువంటి కౌన్సిల్ మీటింగ్ 39వ మరి యొక్క కౌన్సిల్ మీటింగ్ ని 2 వారాల పాటు కూడా వాయిదా వేసినటువంటి, స్టే ఇచ్చి 2 వారాల పాటు కూడా వాయిదా వేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే రాబోయేటువంటి మరి శ్రీకాకుళం నుండి, ఇటు గుంటూరు నుంచి, జగ్గైపేట నుండి, ఇలాంటి అనేక ప్రాంతాల నుంచి కూడా కౌన్సిల్ మెంబర్లు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము వినమించేది ఏంటంటే మీ ద్వారా, పత్రిక యొక్క మీడియా ద్వారా మేము